నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో గాంధీ మహాత్ముని విగ్రహం దగ్గర పాత పథకాన్ని, గాంధీ పేరుతో ఉన్న పాత పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మేము ఈ పోరాటం చేస్తున్నాం, ఈ నిరాహార దీక్ష చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ ఒకసారి గవర్నమెంట్ కూడా ఈ పథకం తీసేయడం ద్వారా తీవ్రమైన ప్రజలకు అన్యాయం చేస్తుంది. రాజ్యాంగం ప్రసాదించిన పని హక్కును కూడా చేయాలని ప్రభుత్వాలకు నిర్దేశించిన ఉపాధి కల్పనను కూడా తుంగలో తొక్కింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరింతగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తుందని, లేని పక్షంలో మిమ్మల్ని ప్రజలు గుణపాఠం నేర్పుతారని హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్ ఓకే సార్ ఓకేమ్మా. 2025 18, 19, 21 తారీఖుల్లో దేశంలో ఒక చారిత్రక తప్పిదం జరిగింది. ఏమిటా చారిత్రక తప్పిదం అంటే, గత 19 సంవత్సరాలుగా దేశంలో అమలవుతున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దాన్ని తొలగించి వేరే పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ఆ కొత్తగా ప్రవేశపెట్టిన పథకం BBG అంట. ఆ పేరు పలికేదానికి ఇందులో మహాత్మా గాంధీ పేరు తీయడం జరిగింది. అది ఒక చారిత్రక తప్పిదమైతే, రెండవది ముందు ఉన్న పథకంలో కేంద్రం 90% నిధులు ఇచ్చేది, రాష్ట్రం 10% నిధులు భరించారు. కానీ కొత్త పథకంలో కేంద్రం 90% నుండి 60% నిధులు తగ్గించుకున్నది, రాష్ట్రం 10% నుండి 40% పెంచింది. ఈ రెండు ప్రధానమైన మార్పులు. కాంగ్రెస్ పార్టీ పరంగా మనం అడుగుతున్నాం, మహాత్మా గాంధీ పేరు ఎందుకు తీశారు? మహాత్మా గాంధీ జాతి ప్రపంచ నేత, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలను తరిమి కొట్టి భారత మాతకు స్వాతంత్రాన్ని ప్రసాదించిన స్వాతంత్ర నేత. ఆయన అహింసావాది. ఆయన పేరే ఒక తారక మంత్రం. ఆయన దేశ స్వరాజ్యంతో పాటు గ్రామ స్వరాజ్యాన్ని ఆశించాడు. భారతదేశపు ఆత్మ గ్రామాల్లో ఉంటుందన్నాడు. గ్రామ స్వరాజ్యం సాధిస్తేనే దేశ స్వరాజ్యం నిలబడుతుందన్నాడు. అటువంటి గ్రామ స్వరాజ్యం కోసం పరితపించినటువంటి నాయకుడు కాబట్టి, ఈ యొక్క ఉపాధి హామీ పథకము గ్రామాల కోసం ఉద్దేశించిన పథకం కాబట్టి, ఆ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఏమి మహాత్మా గాంధీ పేరుంటే నీకు వచ్చిన నొప్పి? దీని గర్వమనాలనా, అహంకారం అనాలనా, అహంభావం అనాలనా, కొవ్వు అనాలనా, లేదంటే స్వయం అనాలనా, ఏమనాలా? ఆ పేరు తీయమంటే ఇది మహాత్మా గాంధీ అంటే జాతిపిత. కాబట్టి జాతిపితకు అవమానం చేయడం అంటే జాతిని అవమానపరచడం. నువ్వు భారత జాతిని అవమానపరిచావు, కేవలం వచ్చేసి ఒక నాయకుని కాదు. అందుకోసం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తావు. రెండవది, 90%, 10% నిధుల బదులు 60-40 పెట్టారు. దీనివలన రాబో రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాల మీద పెను ఆర్థిక భారం పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు 40% ఖర్చు పెట్టవు, కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇవ్వదు. ఎందుకంటే వీళ్ళు ఖర్చు పెట్టరు కాబట్టి. ఆఖరికి ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కాలగర్భంలో కలిసిపోతుంది. కొండ నాలకు మందు వేసే ఉన్న నాలకు ఊడిపోయినట్టుగా తయారవుతుంది. అందుకోసం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తాం. అందుకోసం ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో ఈరోజు మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ మోడీ ప్రభుత్వం తెచ్చినటువంటి BBG చట్టాన్ని రద్దు చేయాలని, గతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యాజ్ ఇట్ ఈజ్ యథాతథంగా పునరుద్ధరించాలని ఈరోజు కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ AICC పిలిపించింది. ఆ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంది. మేము ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి, అటు జగన్ పార్టీకి, పవన్ పార్టీకి హెచ్చరిస్తున్నాం. ఇది రాష్ట్రాల మీద పెనుభారం పడుతుంది. కాబట్టి ఈరోజు అధికారంలో ఉన్నారు మీరే, కూటమి ప్రభుత్వం. ఇది మీకు, మీ రాష్ట్రంతో పాటు మీ పార్టీకి, ఈ ప్రభుత్వానికి నష్టం. ఇంత నష్టం జరుగుతూ ఉంటే ఏం చేస్తాం? మీ యొక్క సపోర్ట్తోనే ఈరోజు ఈ బిల్లు పాస్ అయింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్, నితీష్ కుమార్ సపోర్ట్ లేకపోతే
ఈ బిల్లు పాస్ అయ్యేది కాదు. కాబట్టి ఈ జాతికి నరేంద్ర మోడీ ఎంత ద్రోహం చేశాడో, ఎంత అన్యాయం చేశాడో అంతకు మించి అన్యాయం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్ చేస్తున్నారు. కాబట్టి ఈ పాపంలో మీకు పాత్ర ఉంది. ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగి ఆలోచించి మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ యొక్క కొత్త పథకాన్ని రద్దు చేసి పాత పథకాన్ని పునరుద్ధరించమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. మీరు చేసినంత వరకు మా పోరాటం ఆగదు. ఒకవేళ మీరు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తానే ఈ యొక్క కొత్త పథకాన్ని రద్దు చేసి పాత పథకాన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 100% అమలు చేసి తీరుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం.